డివైన్ సైన్ దైవ సందేశం సోమవారం మే 12, 2025. దేవుని నుండి ఒక సూచన. కీర్తనలు 147:3. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. ఈనాటి దైవాంశము గాయములను కట్టువాడు. ఫిలిప్పీ 4:13. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. ఈనాడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ దిన ప్రాముఖ్యతకు సంబంధించిన ఫ్లారెన్స్ నైటింగేల్ అను ఒక ఆంగ్ల సామాజిక సంస్కర్త, గణాంకవేత్త మరియు ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు యొక్క జన్మదినం. ఈమె 1820 మే 12న జన్మించారు. క్రీమియన్ యుద్ధంలో నర్సుల మేనేజర్ మరియు శిక్షకురాలుగా పనిచేశారు. కాన్స్టాంటినోపుల్లో గాయపడిన సైనికులకు ఆమె సంరక్షణను నిర్వహించింది. రాత్రిపూట గాయపడిన సైనికుల చుట్టూ తిరుగుతూ సేవలందించినందుకు గాను తాను ద లేడీ విత్ ద ల్యాంప్గా ప్రసిద్ధి చెందింది. పరిశుభ్రత మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచుట ద్వారా మరణాల రేటు గణనీయంగా తగ్గించింది. ఫ్లారెన్స్ నైటింగేల్ నర్సింగ్కు అనుకూలమైన ఖ్యాతిని కలిగించింది. విక్టోరియన్ సంస్కృతికి చిహ్నంగా మారింది. 1860లో లండన్లోని సెయింట్ థామస్ హాస్పిటల్లో ఆమె నర్సింగ్ స్కూల్ను స్థాపించి ప్రొఫెషనల్ నర్సింగ్కు పునాదిని వేసింది. ఆమె గౌరవార్థం అత్యున్నత అంతర్జాతీయ పురస్కారమైన ఫ్లారెన్స్ నైటింగేల్ పతకాన్ని ప్రకటించారు. ఆమె పుట్టినరోజైన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈమె ఒక అద్భుతమైన ప్రజ్ఞాశాలి. ఫ్లారెన్స్ నైటింగేల్ 1910 ఆగస్టు 13న లండన్లోని మే ఫెయిర్లోని 10 సౌత్ స్ట్రీట్లోని తన గదిలో నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూశారు. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు 3:3-4 వరకు. దయను సత్యమును ఎన్నడును విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. దేవుడు మనల దీవించి దయను సత్యమును విడిచిపోనీయక మనల బలపరచుటకు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, దయను సత్యమును ఎన్నడును విడిచిపోనీయకుండుటకు మమ్మును బలపరచుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.